ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని వాక్య భాగాలను పరిశీలనగా, ఆలోచనతో, ప్రార్థనాపూర్వకంగా చదివినట్లయితే, ఆశతో చదివినట్లయితే శ్రేష్టమైన ఆదరణ, శ్రేష్టమైన ఓదార్పు, శ్రేష్టమైన ధైర్యము, శ్రేష్టమైన ఆనందము, శ్రేష్టమైన నిరీక్షణ, శ్రేష్టమైన విశ్వాసమును ఇంకా ఎన్నో మనము పొందుకుంటామండి. ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. ఇందులో ఎటువంటి సందేహము లేదండి. ఒకసారి ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము దేవుని గ్రంథం అండి. దేవుడు తన భక్తుల చేత రాయించిన గ్రంథం, సమస్త మానవుల నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసిన గ్రంథం అండి. మరి అటువంటి బైబిల్ గ్రంథాన్ని ఆలోచనతో, ఆసక్తితో మనం చదివినట్లయితే శ్రేష్టమైన ఆదరణ పొందుకుంటాం కదా. మానవ జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో రోగాలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. అటువంటి సందర్భాలలో ఆదరించబడ్డానికి, ఓదార్చబడ్డానికి, ధైర్యంగా ముందుకు కొనసాగడానికి, ఆనందమును పొందడానికి, నిరీక్షణతో ముందుకు కొనసాగడానికి, దేవునిపై విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి బైబిల్ గ్రంథాన్ని చదవాలండి. ఎలా చెప్పగలుగుతున్నావు ఈ మాటలు అడుగుతారేమో. ఎంతోమంది భక్తులు ఈ సాక్ష్యాన్ని ఇచ్చారు, మేము కూడా ఈ సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు ఎన్నో సందర్భాలు ఆదరించబడ్డాం, ఓదార్చబడ్డాం, ధైర్యమును పొందుకున్నాం, ఆనందమును పొందుకున్నాం, నిరీక్షణ పొందుకున్నాం, విశ్వాసాన్ని కూడా పొందుకున్నాం. మేము పొందుకున్నామంటే చదివినట్లయితే మీరు కూడా పొందుకుంటారు కదా. మరి బైబిల్ గ్రంథాన్ని చదువుదామా? ఆశతో చదువుదామా? ఆలోచనతో చదువుదామా? ఒకసారి ఆలోచించేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.